హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పే కనుక మీరు పాటించకపోతే మాత్రం మీకు పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ ఏదైతే ఉందో అది 100కి 100% రద్దు అయితే అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి మీకు పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ అనేది రద్దు అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి మనం డిలే చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలామంది కూడా అంటే దగ్గరగా మనకు 90% వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు. సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని వాచ్ చేయండి. నాకెంతో సపోర్టింగ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మనం ప్రీవియస్లో పాన్ ఆధార్ లింక్ చేసుకోవడం కోసం మనమైతే ₹1 కూడా పే చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మనం ఫ్రీగా పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. మనకు కొన్ని డెడ్లైన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. తర్వాత చాలామంది కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకోలేదు అనే ఉద్దేశంతో ఏం చేశారంటే ₹500 పెనాల్టీతో చలానా కట్టి పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి అవకాశం అయితే మనకు కల్పించడం జరిగింది. కొన్నాళ్ళు మనకు ఆ యొక్క ₹500 ఛానల్ పే చేసి పాన్ ఆధార్ లింక్ చేసుకోవడం అవకాశం కల్పించారు. మరి కొంతమంది ఇంకా చేసుకోలేదు, నెగ్లిజెన్సీగా ఉన్నారు అనే ఉద్దేశంతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ₹1000 లేట్ పెనాల్టీతో మనకు 2023 జూన్ 13 వరకు మనకైతే అవకాశం కల్పించారు. అది కూడా మనకు డెడ్లైన్ క్రాస్ అయింది. మళ్ళీ మనకు ఈ యొక్క డెడ్లైన్ అనేది మనకు పొడిగించలేదులే, కానీ ప్రస్తుతానికి ₹1000 పే చేసి పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి ప్రస్తుతానికి అయితే మనకు అవకాశం కల్పించారు. వెబ్సైట్ అనేది కూడా మన ప్రస్తుతానికి వర్కింగ్లోనే ఉంటూ ఉంది. ఇదే సిచ్యువేషన్లో చాలామంది కూడా డీటెయిల్స్ అనేవి మిస్ మ్యాచ్ ఉండటం కారణంగా ఎలాగోలా వాటిని కరెక్షన్ చేసుకొని ₹1000 పెనాల్టీ పే చేసి వీళ్ళు ఏం చేశారంటే పాన్ ఆధార్ లింక్ చేసుకున్నారు. అంతా హ్యాపీగా అయిపోయింది. మరి ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ మీరేంటి భయ్య ఎలా వీడియో చేశారు ఏంటని చెప్పేసి మీరు అడగొచ్చు. అంటే అదే రద్దుని పెట్టారు కదా, పాన్ ఆధార్ లింక్ ఎందుకు రద్దు అవుతుందని చెప్పేసి. ఎందుకంటే మీరు చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల మనకు పాన్ ఆధార్ లింక్ అయితే రద్దు అయితే అవడం జరుగుతుంది అన్నమాట. మరి మనం చేసే ఆ మిస్టేక్స్ ఏంటి అనే వాటి గురించి నేను మీకైతే చెప్తాను. ఫ్రెండ్స్, మీరేం చేస్తారంటే మీరు పాన్ కార్డులో ఆధార్ కార్డులో మనకేంటంటే ఈ యొక్క లింక్ అవ్వడానికి నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. యాజ్ పర్ పాన్లో, యాజ్ పర్ మనకు ఆధార్లో అనమాట. ఈ రెండిట్లో మనకు పర్ఫెక్ట్గా ఉంటేనే మనకు పాన్ ఆధార్ లింక్ అనేది అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ₹1000 ఛానల్ పే చేసి లింక్ చేసుకుంటారు. డీటెయిల్స్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంటే వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. మరి కొంతమంది ఏం చేస్తారంటే డీటెయిల్స్ అనేవి మిస్ మ్యాచ్గా ఉన్నాయి అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారంటే ₹1000 పే చేస్తారు. వీళ్ళు రిక్వెస్ట్ పెట్టిన తర్వాత నేమ్స్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పాన్ కార్డులో కరెక్షన్ చేసుకుంటారు. పాన్ కార్డులు కావచ్చు, ఆధార్ కార్డులు కావచ్చు. తర్వాత ఎలాగోలా తంటాలు పడి పాన్ ఆధార్ లింకే చేసుకుంటారు. ఇలా అయిపోతుంది. ఇలా మనకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడుస్తుంది. తర్వాత మనకు ఏదో ఒకటి సమస్య ఎదురవుతుంది. మనకు ఎస్ఎస్సి ప్రకారం కావచ్చు, లేకపోతే వేరే వాటిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మనకు అవసరమైంది అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆధార్ కార్డులో వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకుంటారు. డేట్ ఆఫ్ బర్త్ అని కాదు, నేమ్ కావచ్చు, జెండర్ కావచ్చు అనమాట. వీటిలో ఏదైనా మనం ఆధార్ కార్డులో మార్పులు చేసేమో అనుకోండి, పాన్ ఆధార్ లింక్ అయితే డీలింక్ అయిపోతుంది, అంటే రద్దు అయిపోతుంది అనమాట. కేవలం మీరు ఆధార్ కార్డులో చేంజెస్ చేస్తేనే మనకు రద్దు అవుతుందంటే మనకు ఆధార్ కార్డులో చేసిన రద్దు అవుతుంది. మనకు పాన్ కార్డులో కూడా మీరు నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ మీరు కానీ డీటెయిల్స్ కనుక చేంజ్ చేసుకుంటే మాత్రం మనకు పాన్ ఆధార్ లింక్ అయితే మనకు రద్దు అయితే అవడం జరుగుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. మీరు ఎందుకంటే ₹1000 పే చేశారు. దానివల్ల మనకేం జరిగింది, మనం కరెక్షన్ చేసుకున్నాం, అన్ని లింక్ చేసుకున్నాము. కానీ వీళ్ళు పాన్ ఆధార్ లింక్ అయిపోయిన తర్వాత ఏదో అవసరాల కొద్దీ మీరు నేమో ఏదో మార్చేశారు, రెండింటిలో మళ్ళీ డీలింక్ అయిపోయింది అనమాట. మళ్ళీ లింక్ చేసుకోవాలంటే ఏం చేయాలి, మళ్ళీ యాజ్ పర్ ఆధార్లో, యాజ్ పర్ పాన్లో ఒకేలా ఉంటేనే మనకు పాన్ ఆధార్ లింక్ అనేది అవుతుంది అనమాట. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మళ్ళీ మేము ₹1000 పే చేయాలంటే మళ్ళీ మీరు ₹1000 పే చేసిన పని లేదండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ పే చేశారు కదా, మీ పాన్ కార్డ్ నెంబర్ మీద ఆ ₹1000 అనేవి అలా యాక్టివ్లో ఉంటాయి అనమాట. డీలింక్ అయినప్పటికీ కూడా మళ్ళీ మీరు ఆ రెండింటిలో కరెక్షన్ చేసుకొని మీరు ఏం చేయాలంటే మళ్ళీ రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. మరి కొత్తగా పాన్ కార్డులు ఎవరైతే తీసుకున్నారో మరి వీళ్ళు కూడా ₹1000 కట్టాలంటే మనకు 2017 తర్వాత ఎవరైతే పాన్ కార్డులు తీసుకున్నారో వీళ్ళందరూ కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకోవాల్సిన పని లేదండి. ఆటోమేటిక్గా వీడికైతే లింక్ అయిపోతుంది. ఎందుకంటే మనకు యాజ్ పర్ ఆధార్లో ఉన్న విధంగానే డేట్ ఆఫ్ బర్త్, నేమ్, జెండర్ ఇవన్నీ కూడా అప్లై చేయాలని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. మనం అలా అప్లై చేస్తేనే పైన NSDL కావచ్చు, ఈటీఐ వాళ్ళు కావచ్చు మనకు యాక్సెప్ట్ చేసి పాన్ ఆధార్ లింక్ కోసం మనకు ఈ యొక్క రిక్వెస్ట్ అనేది మనకు పెట్టడం కోసం ఇలా పెట్టారన్నమాట ప్రొసీజర్ అనేది. దానివల్ల మనకు ఆటోమేటిక్గా పాన్ ఆధార్ లింక్ అయితే చేయడం జరిగింది.
మరి సో 2017 తర్వాత పాన్ ఆధార్ లింక్ చేసుకున్న వాళ్ళు డబ్బులు కట్టాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా లింక్ అయిపోయిందని చెప్పేసి బ్రదర్ మీరు చెప్పారు కదా. మరి ఒకవేళ సో మేము 2017 తర్వాత తీసుకున్న వాళ్ళం, సో మేము కనుక వీటిలో చేంజెస్ చేసుకున్నాం అనుకోండి, సో పాన్ కార్డులో కావచ్చు ఆధార్ కార్డులో కావచ్చు, అప్పుడు మేము 1000 రూపాయలు కట్టాలంటే కట్టాలండి. 2017 తర్వాత వద్దని చెప్పాను కదా, కట్టాల్సిన పని లేదని. సో మరి ఎందుకు కట్టాలంటే మీరు ఎగ్జాంపుల్కి మీ యొక్క ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ చేశారు అనుకోండి, మరి దీంట్లో పాన్ కార్డులో నేమ్ వేరే ఉంది కదా, అప్పుడు మిస్ మ్యాచ్ ఉందన్నమాట. ఒకవేళ ఎగ్జాంపుల్కి మీరు పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేశారు అనుకోండి, ఆధార్ కార్డులో వేరేగా ఉంది, మన పాన్ కార్డులో వేరేగా ఉంది, అప్పుడు ఏం జరుగుతుంది, మనకు మిస్ మ్యాచ్ వస్తుంది. అప్పుడు మనకు డీలింక్ అయితే అవడం జరుగుతుంది. మళ్ళీ మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటాకి మీకు కుదరదండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే 1000 రూపాయలు ఖచ్చితంగా చలానా పే చేయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో మీరు మీ యొక్క 1000 రూపాయలు అనేవి లాస్ అవ్వకుండా జాగ్రత్త పడండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీరు ఇలాంటి జాగ్రత్తలు వహిస్తే సో మీకైతే మీ యొక్క పాన్ ఆధార్ లింక్ అనేది రద్దు అయితే అవ్వదు. ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.